మీరు ఎప్పుడైనా ట్రిప్‌కి వెళ్లి వచ్చాక మీ మైండ్ చాలా లైట్‌గా, ఫ్రెష్‌గా అనిపించిందా? అండ్ మీరు లాస్ట్ టైమ్ ట్రావెల్ చేసినప్పుడు మీ మూడ్ చేంజ్ అయిందా? లేకపోతే అలానే ఉందా? మన డైలీ లైఫ్ ఎలా ఉంటుందంటే రోజు అదే రొటీన్, అదే ప్లేస్, అదే స్ట్రెస్ అండ్ ప్రతిరోజు ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ట్రావెలింగ్ అనేది మన మైండ్ మీద, సైకాలజీ మీద చాలా ఇంపాక్ట్‌ని చూపిస్తది. ఫస్ట్‌గా ఏంటంటే కొత్త ప్లేస్, కొత్త ఎక్స్‌పీరియన్సెస్ వల్ల నొవెలిటీ వస్తది. నొవెలిటీ అంటే కొత్తదనం అన్నమాట. సో, ఇప్పుడు ఈ నొవెలిటీ వల్ల మనకి క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఆల్సో మన బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తది. ఇంకా ఏంటంటే ట్రావెలింగ్ మన బాడీలో స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది. దానివల్ల బాడీ అంతా చాలా రిలాక్సింగ్‌గా ఫీల్ అవుతది. థర్డ్‌గా ఏంటంటే ట్రావెలింగ్ వల్ల మనం డిఫరెంట్ కల్చర్స్‌ని, డిఫరెంట్ పీపుల్‌ని మీట్ అవుతాం. దాని ద్వారా మనకి న్యూ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి వస్తాయి. అండ్ ఎంపతి పెరుగుతుంది. అండర్‌స్టాండింగ్ కూడా పెరుగుతుందనమాట. మీకు సోలో ట్రావెలింగ్ ఇష్టమా? లేకపోతే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రావెల్ చేయడం ఇష్టమా? సో, ట్రావెలింగ్ అనేది జస్ట్ ఫన్ కోసం మాత్రమే కాదు. ఇది ఒక సెల్ఫ్ రీసెట్ బటన్ లాగా అనమాట. కొన్నిసార్లు మన లైఫ్ చేంజ్ అవ్వడానికి ట్రావెలింగ్ చేస్తే చాలు. ప్లేస్ చేంజ్ అయితే చాలు. మీకు ప్రపంచంలో ఏ కంట్రీ చూడాలని కోరిక ఎక్కువుంది? నాకైతే ప్రపంచం మొత్తం చూడాలని కోరిక. సో, మీ నెక్స్ట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏంటి? కమెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.